మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఒక ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ నిరసన కార్యక్రమం ఆగస్టు 5 నుంచి 7 వరకు జరగనుంది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు, రాహుల్ గాంధీ వంటి జాతీయ నాయకులు పాల్గొంటారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ అందులో భాగంగా ఈ ప్రయాణం చేస్తున్నారు. ఈ బిల్లులను తెలంగాణ శాసనసభ మార్చి నెలలో ఆమోదించింది. వీటి ద్వారా వివిధ రంగాలలో బీసీ రిజర్వేషన్లు 42% పెంచే ఛాన్స్ ఉంది. అయితే రాష్ట్రపతి ఈ బిల్లులను ఇంకా ఆమోదించకపోవడం రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన ద్వారా బీసీలకు సముచిత ప్రాధాన్యం, సామాజిక న్యాయం కల్పించాలనే డిమాండ్ను బలంగా వినిపిస్తుంది. ఈ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం పొందడం ద్వారా బీసీ వర్గాలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యంలో ఎక్కువ అవకాశాలు లభిస్తాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ పోరాటంలో భాగంగా కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పెద్ద ఎత్తున ర్యాలీలు, సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి వేల మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొనే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ అంశంపై ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఒక ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలుదేరనున్నారు. దీని గురించి మరింత సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బీసీ రిజర్వేషన్ అంశం గురించి ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఇందులో సీఎం రేవంత్ రెడ్డి మరియు రాహుల్ గాంధీ కూడా అక్కడ ఢిల్లీలో పాల్గొంటారనే వార్తలు వస్తున్నాయి. దీని మీద క్లారిటీ ఏంది, అప్డేట్ ఏందండి? రహీం, బీసీ రిజర్వేషన్ కి సంబంధించి 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశంపై కూడా కేంద్రం దగ్గర తాడోపేట తెలుసుకుందుకు తెలంగాణ కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే 2000 మంది కాంగ్రెస్ కేంద్రంతో కూడా ఈ రోజు ప్రత్యేక రైలు ఉదయం 9 గంటలకు ఢిల్లీ బయలుదేరింది. ఈ నేపథ్యంలో కూడా వారితో పాటు నాగ్పూర్ వరకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి నటరాజన్ కూడా ట్రైన్ లో వెళ్లారు. అయితే ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్తారు. అయితే ఈ రోజు నుండి ఈ నెల 7 వరకు కూడా ఢిల్లీలోనే నేతలు ఉండనున్నారు. ముఖ్యంగా కులగణన బిల్లుకు సంబంధించి కావచ్చు, బీసీలకు రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి కావచ్చు, ఈ రెండు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి ఈ బిల్లులు. సో ఈ నేపథ్యంలో వాటిని ఆమోదించాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. పలుసార్లు ఢిల్లీలో నేతలు కేంద్రంలో కలిసిన పరిస్థితుంది. కానీ ఎట్లా పట్టించుకోవట్లేదని కూడా తాడోపేట తెలుసుకోవాలని భావించి ఖచ్చితంగా రేపు అంటే 6వ తారీఖు అక్కడ మహాధర్నాను కూడా ప్లాన్ చేశారు. ఆ మహాధర్నాలో ఇటు అగ్రనేత రాహుల్ గాంధీ, ఏదైతే మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ నేతలు అందరూ పాల్గొంటారు. పెద్ద ఎత్తున మరొక వైపు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా బిల్లు సాధించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈ నెల 7న మళ్ళీ రాష్ట్రపతిని కూడా కలిసి రిక్వెస్ట్ చేస్తారు. సో ఈ క్రమంలో కూడా ఈ 3 రోజులు కాంగ్రెస్ నేతలు మొత్తం ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అందరూ నేతలు కూడా ఢిల్లీలో మకాం వేయనున్నారు. ఇప్పటికే ప్రత్యేక రైలు కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్ళింది. రైట్ శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.